అందరికి ఆల్ ది బెస్ట్. ఎస్తర్ మ్యామ్, ఆల్ ది బెస్ట్ మ్యామ్. సో టీజర్ లాంచ్. And the man behind the story, Masood Garni, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. గూస్ బంప్స్ వస్తున్నాయి. వెల్కమ్ సార్. అండ్ కో డైరెక్టర్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ స్వప్న గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చెల్లె స్వప్న గారు వెల్కమ్. హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వంశిక, హాయ్ వంశిక. Let's call Vanshika on stage, the cute little girl. Vanshika, welcome. సురేష్ కొండేటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సురేష్ కొండేటి గారు, సార్ మీ పేరు చెప్తేనే అందరిలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈశ్వర్ దాసు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ద వెల్ విషర్ ఆఫ్ దిస్ మూవీ, ఈశ్వర్ దాసు గారు వెల్కమ్ సార్. అలాగే రాజశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి కంప్లీట్ టీమ్ a picture to the media. శశి గారిని థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మాకు డైరెక్టర్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ గారు ప్లీజ్. కో డైరెక్టర్ వెల్ విషర్స్, అడ్మైరర్స్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చెప్తుంటే కూడా నాకు ఇంకా అది డైజెస్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు. హౌ ఐ గాట్ హియర్. ఇప్పుడు రాజేష్ గారు కూడా కొన్ని మెమరీస్ చెప్పేటప్పుడు అవి ఎప్పుడు జరిగాయి, ఎన్ని రోజులు అయ్యాయి, నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అయ్యాయి. సో అది ఒక ట్రాన్స్ అనమాట. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ వీఆర్ స్టాండింగ్ హియర్. పోస్టర్ పైన నా ఫేస్ ఉంది, ఇలా చెప్తున్నారు, నేను జర్నీ నాది ఉంది, సినిమా, ఇవన్నీ నాకు ప్రాసెస్ అవ్వట్లేదండి. బికాస్ ఐ థింక్ వీఆర్ బిజీ లివింగ్ అవర్ లైఫ్. మన లైఫ్ ని మనం బ్రతుకుతూనే ఉంటాము. ఆ లైఫ్ ఎటు వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఎక్కడికి మన డైరెక్టర్ చెప్పినప్పుడు సినిమా చేస్తాం అనుకుంటాం అనేది రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడ వస్తుంది, అవన్నీ ఆలోచనలు ఉండవు. సో ఇన్ ద సేమ్ వే నా జర్నీ కూడా సినిమాలో కానీ లైఫ్ లో కానీ అలాగే బ్రతుకుతూ వస్తున్నాను, బ్రతుకుతూనే ఉన్నాను. నాకు నచ్చింది చేస్తున్నాను, నచ్చలేనిది చేయొద్దు అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను తప్పులు చేయకుండా మంచిగా అయినంత మంచిగా నా లైఫ్ ని నేను బ్రతకాలని. ఆ ప్రాసెస్ లో ఇంకా మంచి మంచి మనుషుల్ని కలుస్తున్నాను, ఇంకా మంచి వర్క్ చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా చేస్తూ ఈ రోజు మన ఇక్కడ మాయా సినిమా రిలీజ్ రోజు దగ్గరకు వస్తుంది. ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనం ఇలా కలుస్తున్నాము, మాట్లాడుకుంటున్నాం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ చెప్తుంటే ఏదో ఒక రకంగా నా జీవితం బ్రతుకుతూ నా లైఫ్ ని బాగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నప్పుడు ఇంకా 2-3 లైఫ్లకి కూడా ఏదో ఒకటి మంచి చేయగలుగుతున్నాం అనేది ఒక బోనస్. అది చేయాలనుకుంటాం కానీ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి. అది మనం చేసింది నిజంగా ఇంకొకరికి బాగా పడాలి. సో ఎవరు బాగుపడుతున్నారు, మనకి క్రెడిట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇలాంటి ఒక లైఫ్ నలుగురికి ఉపయోగం పడేలా నన్ను చేస్తున్నారు, నన్ను నా లైఫ్ ని వాడుకుంటున్నారు దేవుడు అనేది నా హ్యాపీనెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్.
సినిమా గురించి మాట్లాడాలంటే చాలా మంది వస్తుంటారండి. ఇప్పుడు చెప్పారు డెబ్యూ సినిమాకి నేను ఓకే అన్నాను. డెబ్యూ అనగానే రిస్క్ ఎక్కువ, లేదా ఎస్టాబ్లిష్డ్ అనగానే రిస్క్ తక్కువ అని నేను నమ్మను. అండ్ చిన్న సినిమా అనేది ఉండదు, చిన్న థాట్ ఉంటుంది. థాట్ ఇస్ స్మాల్. చిన్న పెద్ద ఇస్ ఓన్లీ బడ్జెట్ చిన్నదై ఉండొచ్చు, బడ్జెట్ పెద్దదై ఉండొచ్చు, డబ్బులు వేసే అమౌంట్ పెద్దది చిన్నది ఉండొచ్చు, కానీ సినిమా చిన్నది సినిమా పెద్దది అనేది నేను నమ్మను. మనుషులు కూడా చిన్నరు, మనుషులు పెద్దవాళ్ళని కూడా నేను నమ్మను. ఇట్స్ ఆల్వేస్ ద థింకింగ్. మన థాట్ పెద్దదై ఉంటే ఇది పెద్దది, లేదా నేను చిన్న మనిషిని, ఇదంతా ఒక చిన్న వరల్డ్, చిన్నదంటే చిన్నది. సో ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద థాట్, అండ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ద థాట్. థాట్ పెద్దదై ఉండాలి. ఆ థాట్ ని బట్టి, దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి, మీ అందరి సపోర్ట్ ని బట్టి ఏది ఎంత పెద్దదైనా అవ్వచ్చు, ఎంత పెద్దది అనుకున్నది ఎంత చిన్నగైనా అవ్వచ్చు. సో ఎవరైనా వచ్చి సినిమా అని చెప్పేటప్పుడు టీం వాళ్ళే వచ్చి ఫస్ట్ సెంటెన్స్ మనది ఒక చిన్న సినిమా అనగానే నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మీరే మీ ఓన్ సినిమాని మీరు చిన్నది అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా దాన్ని పెద్దగా అనుకుంటారు? మన టెనెంట్ డైరెక్టర్ గారు కూడా అదే అన్నారు ఏదో చెప్పేటప్పుడు. నేను లేదండి, మంది చిన్న సినిమాలు నేను చేయనండి. నేను చిన్న సినిమా అనే టీమే మంది చిన్న సినిమా అంటే ఆ సినిమా నేను అయిపోయాను నేను అనుకున్నాను. నాకు మేబీ నేను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఇది ఒక్క సినిమా అయి ఉండొచ్చు. మంచిదైనా చెడు అయినా ఏదైనా ఫర్ మీ ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్. బట్ ఫర్ దిస్ టీమ్ దిస్ ఇస్ దేర్ ఫస్ట్ ఫిల్మ్. ఇఫ్ ఐ డోంట్, నేను దీనికి ట్రస్ట్ చేయకుండా ఎవరు ట్రస్ట్ చేస్తారు? ఎవరో ఒక రిస్క్ తీసుకోవాలి. సో నేను ఆ రిస్క్ తీసుకుంటే నేను పోగొట్టుకునేది పెద్దగా ఏముండదు. బట్ ఇఫ్ నేను చెప్పినట్టు నా లైఫ్ లో నేను ఇంకొకరికి ఏదో ఒకటి చిన్నగా ఇవ్వగలిగితే, నేను ఒక ఇన్ని రోజులు ఇస్తే ఇంతమందికి వాళ్ళ కథ చెప్పే ఒక అవకాశం వస్తే వై నాట్ అనే ఒక ఇంకో థాట్ తో I got into this project and today I'm very glad. ఈ రోజు నేను చూసేటప్పుడు, మన టీం మొత్తాన్ని చూసేటప్పుడు ఇట్స్ లైక్ ఒక కొత్త ఫ్యామిలీ బిల్డ్ చేసినట్టు ఫీల్ అవుతుంది. మంది ఒక టీమ్, మంచిదైనా చెడు అయినా, సక్సెస్ అయినా ఫెయిలర్ అయినా, వీఆర్ హియర్ ఫర్ ఈచ్ అదర్ బికాస్ వీ చోజ్ ఈచ్ అదర్ ఈవెన్ బిఫోర్ వీ న్యూ ద ఫ్యూచర్. మనకి సక్సెస్ అని తెలిసి కలిసింది కాదు, మనం ఏది ఏమైనా పర్లేదు ఒక మంచి సినిమా చేద్దామని కలిసిన ఉద్దేశం అది. కాబట్టి ఐ డెఫినెట్లీ నో దట్ వీ విల్ ఆల్వేస్ రిమైన్ అ టీమ్ ఈవెన్ ఆఫ్టర్ ద రిలీజ్. So that is one great achievement we have already made, that we have each other. And success ఒకటి దేవుడి చేతిలో ఉంటుంది, ఒకటి మా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, బ్లెస్సింగ్స్ తోనే ఇక్కడ దాకా వచ్చాను. సో ఖచ్చితంగా మీ పైన నాకు నమ్మకం, దేవుడి తర్వాత నెక్స్ట్ నమ్మకం ఆడియన్స్ మీదనే నాకు. సో డెఫినెట్లీ మీరు వస్తారు, అట్లీస్ట్ వచ్చి చూడండి. నచ్చేది నచ్చకపోవడం, మీ రివ్యూస్ మీరు ఇవ్వడం ఓన్లీ ఆఫ్టర్ వాచింగ్ కదా. సో ప్లీజ్ డూ కమ్. ఈవెన్ నేను చెప్పినట్టు, నేను సినిమా ఒప్పుకున్నప్పుడు నేను ఆలోచించింది మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ఒక రోజు ఒక సినిమా, ఎన్నో సినిమాలు చూసిన దాంట్లో ఇది ఒక సినిమా మీరు చూస్తారు. కానీ మీరు ఈ సినిమా చూడడం వల్ల ఎంతో మందిది ఫస్ట్ సినిమా మీరు చూస్తున్నారు, ఎంతో మందిది ఫస్ట్ ప్రయత్నం మీరు చూస్తున్నారు. సో దానికి అవకాశం మీరు అందరూ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ గివ్ ఇట్ ఎ ఛాన్స్. ఇదే March 15th రాబోతుంది మాయా. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కి రండి. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ సపోర్ట్ మనకి చూపించండి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమాల్ని చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ మీరు ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ దేమ్. అండ్ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఎస్తర్ మ్యామే. సో ఎందుకంటే ఎస్తర్ మేడంతో నేను ఐరావతం చేశాను. సో ఈ లుక్ చూడగానే అదే అనుకున్నాను, అది సిమిలర్ పోస్టర్ యాజ్ ఇలానే ఉంటుంది. అండ్ మ్యామ్ చేసిన సినిమాలప్పుడు నేను ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది, అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, చిన్న సినిమాని కూడా తీసుకొని వెళ్ళి పెద్ద సినిమా రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమర్ గారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రుల కంటే మీరు నిజంగా నా మిత్రుడు, ఇప్పుడు నుంచి మన ఫ్రెండ్స్. థ్యాంక్స్, లవ్ యూ ఆల్. బాబురాజు గారు చెప్పినట్టు మీరు లేకపోతే సినిమాలు లేవు, చిన్న సినిమాలు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. రాజేష్ గారు, ఆ విషయం ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు కురిపించాలని మసూద్ గారు రైటర్ కానీ, కిరణ్ గారు హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు రమేష్ కానీ అండ్ కో డైరెక్టర్ గారు సూర్య మ్యూజిక్ హరి గారు, ఆర్టిస్ట్ గారు, శ్రీ స్వప్న గారు,
ఇంకా ఆయన వైట్ షర్ట్ గురించి చెప్పవలసిన లేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు లెజెండ్ ఇండస్ట్రీకి, సురేష్ కోటిరెడ్డి గారు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళండి, యంగ్ జనరేషన్. వీళ్ళందరికీ ఒకటే హోప్, ఒకటే ఎయిమ్ ఏంటంటే వాంట్ బి సక్సెస్. దానికోసమే కష్టపడి 24 గంటలు ప్రతి ఒక్కరు ఏదో హోప్తో ఉంటుంది. ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక వెనకెళ్ళలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి. నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఏంటి ఓకే. సో అది సార్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అమర్దీప్, నేను నీకు పెద్ద ఫ్యాన్ అవ్వాలి. ఆనెస్ట్లీ సీరియస్లీ చాలా బాగుంటావు, హీరోగా ఉంటావు. ఆల్ ద సక్సెస్. నువ్వు చేసే కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు చిన్న సినిమా చిన్న పెద్ద లేదు సార్, సక్సెస్ మాట్లాడుతుంది. చిన్న సినిమా పోయడానికి వాళ్ళు అంటున్నారు, 100% సక్సెస్ చేస్తారు. ఇంకా సురేష్ కోటిరెడ్డి విషయంలో వస్తే, ఈ సినిమా నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కోటిరెడ్డి పెట్టుకున్నారండి. అలా మమ్మల్ని ఆర్టిస్ట్ని తొక్కేస్తున్నారు ఆయన. స్టిల్ సంతోషంగా బాధపడుతుంటాం అన్న. లేదన్న చెప్పారు డైరెక్టర్, రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. ఎస్తర్ దాంతో 1000 అబద్ధాలు మూవీ చేశాను, భీమవరం బుల్లెల సినిమా చేశాను. రీసెంట్గా టెనెంట్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అందులో ఎస్తర్ మెయిన్ క్యారెక్టర్. నన్ను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్గా ఇచ్చారు. 1:30 కల్లా ఇచ్చారు. ఒక ½ అవర్ లంచ్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోమంటే వెంటనే తెలుసు కదా, స్కూల్ బ్రేక్ డ్రెస్ వెళ్ళిపోయి క్యారవన్లోకి వెళ్ళిపోయి మొత్తం బట్టలు తీసుకుంటుంది. అక్కడికి పోయి తరగతి ఆ ఫీల్డ్ ఉంటాయి కదా. 2:30, 3 o'clock షార్ట్ ట్రైన్ వస్తే వేస్తారు. క్యారవన్కి వెళ్ళకుండా అక్కడే లొకేషన్ ఉంది, డైలాగ్ చూసుకుంటాం అనమాట. నేనేంటి అప్పుడే వచ్చేసారంటే, నేను వెళ్ళలేదండి లంచ్ కదా. బ్రేక్ ఇచ్చారు కదా అంటే, ఇక్కడే తిన్నానండి అన్నారు. క్యారవన్కి వెళ్ళొచ్చు కదా అన్నాను. అంటే లేదండి నాకు డైలాగులు ఉన్నాయి. క్యారవన్కి వెళ్తే ఎవరితో ఫోన్లో మాట్లాడడం, లేదా మిస్డ్ కాల్స్ అటెండ్ చేయడం, మెసేజ్ చూసుకుని రిప్లైలు ఇవ్వడం, లేదా ఇంట్లో మాట్లాడడానికి టైం వేస్ట్ అవుతుంది. నేను డైలాగులు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయాను. అంత డెడికేటెడ్ వర్క్, అంటే అంత సిన్సియర్. సీరియస్లీ నేను లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా, నీకు మెయిన్ లైన్ నుంచి క్యారెక్టర్లు వచ్చామంటే, క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లే ఉండవు, మన ఇండస్ట్రీ ఉండడానికి వచ్చాం, చచ్చిపోయాక సినిమాలో ఉండాలని చెప్పింది. అంత గొప్ప ఆర్టిస్ట్. ఆల్ ద బెస్ట్ చేస్తే, మీరు చెప్పినట్టు మీరు మంచి చేసేది వేస్తే వీళ్ళందరికీ శుభం జరగాలని మనసు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ పైన ఉన్న నా టీమ్ మెంబర్స్, రాజేష్ గారు, అమర్దీప్ గారు, అందరూ కలిసి మాయా సినిమా చేసిన వాళ్ళందరికీ, ఇక్కడ మన ఇన్విటేషన్కి చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యలో ఇలా నిలబడడం, మాయా మూవీతో ముందుకు రావడం. వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ఫ్రెండ్స్కి, ఆర్టిస్టులకి హాయ్, వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ మూవీలో నేను ఒక కీ రోల్ చేస్తున్నానండి. ఈ మూవీలో నేను యాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా హీరో కిరణ్ గారు. నన్ను డైరెక్టర్ గారికి చాలా హ్యాపీ. అందరు ఆర్టిస్టులు కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేశారు. మా డైరెక్టర్ గారితో వర్క్ చాలా సున్నితంగా అనిపిస్తుంది, కానీ కొంచెం రాణి గారు చిన్నపిల్లలాగే, చిన్నపిల్లలు ఎలా చేయించుకుంటారో వర్క్ చిన్నపిల్లలతో, అలాగే ఆయన మాతో వర్క్ చేయించుకున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇలాంటి మంచి మూవీలో ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ప్రొడ్యూసర్ గారికి, నా కో ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి కూడా, మా డైరెక్టర్ గారికి, మా రైటర్ మసూద్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వనెలా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరికీ వచ్చినందుకు. సో ట్రైలర్ అండ్ టీజర్ చూసే ఉంటారు. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. అండ్ మార్చ్ 15 థియేటర్స్లోకి వస్తుంది. సో మీకు ట్రైలర్ టీజర్ ఎలా నచ్చిందో అందరూ డెఫినెట్లీ వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరూ చాలా సపోర్టివ్. అండ్ సత్యరాజ్ గారు అండ్ అమర్దీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ స్వప్న గారు,
అండ్ ఎస్ఆర్ మ్యామ్ అయితే నన్ను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేశారు మూవీలో. చాలా అంటే చాలా సపోర్టింగ్ అనమాట. టీం అంతా కూడా ఎక్కడ రష్ ఉండదు. సో నేను ఎంత ఎంజాయింగ్ గా ఈ షూట్ చేశానో అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఫిల్మ్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ ఆఫర్ ఇవ్వడానికి రమేష్ గారు మా ఇంటికి వచ్చారు, స్టోరీ చెప్పారు. స్క్రీన్ ప్లే అద్భుతం. ఆ స్క్రీన్ ప్లే విన్నప్పుడే ఇది మంచి సక్సెస్ అవుతుందని అనుకున్నాను. అయింది కూడా. అంటే లైక్ అయిందని ఎలా చెప్తున్నా అంటే, మాకు ఇక్కడ ప్రివ్యూ జరిగినప్పుడు మన ఇక్కడే జరిగిందండి. 100 సీట్లు కాకుండా ఈ 30 సీట్లు ఫిల్ అయ్యి ఒక 50 సీట్లు నించొని చూశాను మూవీ. ఇంటర్వల్ కూడా ఇవ్వలేదు. అక్కడే నాకు అనిపించింది పాజిటివ్ వైబ్స్. అలాగే మన బాబిరాజు గారు చాలా థ్యాంక్స్ సార్. మా మూవీని పైకండి సార్. మీ వల్ల మూవీ మాకు రేపు రిలీజ్ అవుతుంది. ప్రింట్ మీడియా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ మూవీలో మా హీరో నన్ను అన్నారు కానీ ఈశ్వర్ గారు హీరో అండి మెయిన్. అలాగే నాతో చేసిన స్వప్న గారు, సీనియర్ ఆర్టిస్ట్ మన సురేష్ కుల్లెటన్న గారు, చందన గారు, ఇక్కడ టెక్నీషియన్స్ మా అన్న క్యారెక్టర్ వేశారు. ఒక్కొక్క పేరు అందరు. మ్యూజిక్ డైరెక్టర్ అంత యంగ్ చాప్ ఇరుదీస్తాడు మ్యూజిక్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనకి నేను మాట్లాడాను. అంటే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరని ప్రూవ్ చేసుకున్నాడు అంత చిన్న ఏజ్లో. అలాగే రాజేష్ అన్న థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. రాజేష్ మన ప్రొడ్యూసర్ రాజేష్ గారు. ఆయన లేకపోతే మేము అసలు ఎవరూ లేము. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మూవీ చాలా బాగా తీశారు. ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిటికీ స్టార్డంతో పని లేదు. పర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ టెక్నికల్గా బాగా మనకంటే ఆడియన్స్ బాగా సౌండ్ అయిపోయారు. రాజేష్ అనేది మీరు మాట్లాడుతున్నారు పక్కన కూర్చొని ఏదో ప్రాజెక్ట్ గురించి టెక్నికల్గా ఎలా వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే వేరే నేను పక్కనే ఉన్నాను. అదే సో అన్న చెప్పిన 100% కరెక్ట్ అన్న. ఇప్పుడంతా మనకంటే ఆడియన్స్ చాలా స్పీడ్ అయ్యారు. అలాంటి ప్రాజెక్ట్ మాయ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ గారు ఆయన పెట్టిన దానికి డబుల్ త్రిబుల్ సంపాదించి మళ్ళీ ఇంకో మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాయ అంటే లక్ష్మీదేవి మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్స్ అడుగుతారా? థ్యాంక్ యూ. సత్యం సినిమా ద్వారా సత్య రాజేష్ గా పరిచయం అయిన మనందరికి ఇప్పుడు హీరో రాజేష్ అయినందుకు, ఆ హీరోగా ఇప్పుడు వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అమర్దీప్ గారు. థ్యాంక్ యూ. మేము బిగ్ బాస్ కూడా ఫాలో అవుతాం మిమ్మల్ని. సో నాకు ఈ సినిమా కిరణ్ ద్వారా వచ్చింది. కిరణ్ ఫోన్ చేసి అన్న రమేష్ గారు అని డైరెక్టర్ చాలా అద్భుతమైన కథ, మీది క్యారెక్టర్ మంచిది, త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్ ఒకటి ఉందన్న అంటే సరే విందామని చెప్పినాను. ఆయన లైన్ చెప్పగానే చాలా అద్భుతంగా అనిపించింది. సో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఆ లాంగ్వేజ్ లో కూడా ఆడే సినిమా ఇది నిజంగా చెప్పాలంటే. సో అలా చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా ఆడుతున్న ప్రూవ్ చాలా సార్లు ఉన్నాయి. అలా ప్రూవ్ అవబోయే సినిమా ఈ మాయ. డెఫినెట్ గా నేను వెస్ట్ గోదావరిలో దాదాపు చాలా సినిమాలు చేశాను, 75-80 సినిమాలు చేశాను. సో తర్వాత నేను చేస్తూ ఉండగానే బాబురాజు గారు రంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత నేను తగ్గించాను. ఆయన బేబచ్చంగా రెచ్చిపోయి వెస్ట్ గోదావరిలో చాలా సినిమాలు చేశారు డిస్ట్రిబ్యూషన్. అలాగే నేను ఐదేళ్లను ఆదలాంగి కూడా చేశాను, ఆ ఏరియా కూడా. అలా ఇప్పుడు త్రూ అవుట్ ప్రతి సినిమా చిన్న సినిమాలకి ఫస్ట్ ముందు వినిపించే పేరు బాబురాజు గారు. ఈ రోజు చిన్న సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వడం అనేది చాలా గగనం. రిలీజ్ అయినా థియేటర్లు థియేటర్లోకి దొరికినా ఆడియన్స్ రాక ఇబ్బంది పడుతున్న సినిమా చాలా ఉన్నాయి. సో కానీ కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎప్పుడు మేము చూస్తామని ఎప్పుడు చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాం.